అందరికీ మన ట్రిప్లో ఇదైతే డే 3 అనమాట. ఇంకా పళనికి వచ్చాము. ఇంకా లాస్ట్ టైం అయితే ఫోన్స్ పైకి అలా ఉన్నాయంట, ఈసారి ఫోన్స్ అయితే వెళ్ళలేవు. ఇంకా అందుకని ఎక్కడ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, అక్కడైతే వెళ్ళా మొబైల్ రూపీస్ చేసి టెంపుల్కి అయితే వెళ్ళొస్తాం. దర్శనం అయిపోయింది, ఇంకా కిందకు వచ్చేసినాము. ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, టిఫిన్ తినడానికైతే వెళ్ళాలి. ఇంకా వచ్చి ఏం రష్ అయితే ఏం లేదు, టెంపుల్ అంతా ఫ్రీగానే ఉంటుంది. ఒక 20 minutes 10 rupees టికెట్లో వెళ్ళినాము. 20 minutesలో దర్శనం అయితే అయిపోద్ది. ఇంకా ముందైతే ఫోన్స్ అన్నీ అలో ఉన్నాయి, ఇప్పుడైతే ఫోన్స్ అలో లేవు, అందుకని వీడియో అయితే పైన తీయలేదు. ఒక మొబైల్స్ అయితే కింద ఇచ్చిపోయినాము. ఇంకా ఎంట్రన్స్లోనే ఉంటాయి అన్నీ, అట్లా మొబైల్స్ కానీ స్లిప్పర్స్ కానీ పెట్టేకి ఫుల్గా ఉన్నాయి. ఒకటే కదా, చాలా షాప్సే ఉన్నాయి. ఇంకా మొబైల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి పైకి అయితే వెళ్ళాలా. ఫుల్ అయితే ఉన్నారు జనాలు, బట్ మేము మార్నింగ్ వచ్చాం కాబట్టి 6:30 కల్లా త్వరగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా వెళ్ళి టిఫిన్ తినేసి కోయంబత్తూర్ ఈషా టెంపుల్ షాపింగ్ చేసుకుంటూ వస్తుంటే ఇక్కడ చూడండి, అలాంటి గుర్రాలు ఎక్కైతే పోతున్నారు. ఓ రౌండ్ వేసుకొస్తారు అంతే. చిన్న చిన్న గుర్రాలనే తోలుకోపోతున్నారప్ప. షాపింగ్ చేసుకునేసి ఇంకా ఇక్కడ ఉన్న టిఫిన్ సెంటర్కి అయితే పోతున్నాం టిఫిన్ తినడానికి. టైప్ ఈ షాపింగ్ టెంపుల్ తప్పిస్తే ఇక్కడైతే ప్రస్తుతానికి ఏం లేవు టెంపుల్లో. మేమైతే ఈ సైడ్లో తీసుకున్నాం చూడండి, కెమెరా అటు సైడ్ పెట్టిన లొకేషన్. నైట్ వ్యూ అయితే బాగుంది, వీడియో తీయలేదు. రష్ అయితే ఏం లేదు. ఒక 30 minutes దర్శనం అయిపోద్ది ఎవరన్నా వస్తే. ఇంకా 2 months ఇంకా 1 monthలో కావలి పండుగ స్టార్ట్ అవుతాయి అనుకుంటా. ఇంకా అప్పుడైతే ఫుల్ ఉంటారంట, మా మామ వాళ్ళు చెప్పినారు. వచ్చి అప్పుడు ఎలా ఉంటుంది ఏమి. అబ్బా మీరు అరసద్దండి, వీడియో తీస్తాను. ఏమట్లా తీస్తానమ్మా వీడియో నిన్నగానే. ఇంకా కోయంబత్తూరుకి అయితే 100 kilometers ఉంది. పళనిలో స్టార్ట్ అయినాం. హైవే రోడ్ ఎక్కినాం. ఒక 2 hours చిన్నగా. ఇంకా మార్నింగ్ టిఫిన్ తినింది, ఇంతవరకు ఏం తినలేదు. 2 అవుతాను టైము. ఇంక ఇక్కడ అన్న హోటల్ నుంచే మంచి హోటల్ ఆపి తినాలి అక్కడ. ఓకే, అక్కడైతే విండ్ మిల్లు కనిపిస్తుందా మీకు? విండ్ మిల్లు ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటా. దగ్గరికి వెళ్ళాక వీడియో తీస్తాను. ఓకే, అయితే ఒకటి ఉంది విండ్ మిల్లు. అటు పక్క అయితే చాలా విండ్ మిల్స్ ఉన్నాయి, కనిపించలేదు చూడండి. దగ్గరికి అయితే వచ్చినాం. కోయంబత్తూరుకి వెళ్ళేసి ఇంకా వీడియో అక్కడ స్టార్ట్ చేస్తాను అనమాట. ఓకే, వచ్చేసినాము. వచ్చి 5 veg meals అయితే చెప్పేసినాము. 6 meals వచ్చినాక వీడియో తీస్తాం. చెప్పింది అయితే ఫుల్ మీల్స్ చూడండి. ఫస్ట్ రైస్ కర్రీ అన్నీ అయితే ఇచ్చినారు. అవన్నీ తినేసి టెంపుల్ పోతాను కాబట్టి ఇంకా మీల్స్ తింటాను. హైవే రోడ్డు పక్కలోనే కోయంబత్తూరుకి అయితే వచ్చేసినాము. 3 kilometers ఉంది ఈసా ఫౌండేషన్కి. ఇంకా చూడండి చుట్టుపక్కల కొబ్బరి చెట్లు, ఒక్క చెట్లు అయితే ఉంటాయి. ఈసా ఫౌండేషన్ వెనకాలే కొండలు అనమాట ఎక్కువ. చూద్దాం ఇంకా అక్కడికి వెళ్ళి. ఫుల్గా కార్లు కానీ వస్తున్నాయి, రష్ ఉంది అనుకుంటా. లైట్స్ ఇంకా లైట్ షో మొత్తం చూసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. ఓకే, ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాము. కనిపిస్తాం కదా బోర్డు, ఈషా. ఎంట్రన్స్ అయితే ఈసా ఎంట్రన్స్ అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. ఎంట్రన్స్ ఇంకైతే వీడియో పెట్టేస్తాను లాస్ట్ దేవుడి ముందు వరకు, కార్ పార్కింగ్ వరకు. చూడండి మీరే ఎలా ఉంటుంది ఏమని లొకేషన్ మొత్తం. అటు పక్క ఉన్నవన్నీ అయితే ఒక్క చెట్లు అనమాట. చుట్టూ ఒక్క చెట్లు అయితే ఉంటాయి. ఇది మొత్తం అయితే టూరిస్ట్ బస్సులు అన్నీ వస్తుంటాయి అన్నమాట. శబరిమల టూరు మొత్తం. ఇక్కడైతే భోజనాలు కానీ చేస్తున్నారు. ట్రిప్ వచ్చిన వాళ్ళు చేసుకొని తింటున్నారు. మన రోజులు ఎవరు లేరులే, పదమా మా సమయం ఏమట్లా. అన్నీ పదా భోజనాలు కావాలంటే మళ్ళీ చూద్దాం. ఫస్ట్ దేవుడి దగ్గర పోవాలా. దేవుడి దగ్గరికి అయితే వచ్చేసినాము.
చూపిస్తా ఉండండి, అటుపక్క ఉంది. దగ్గర ఇంకా వచ్చేసాము. చూడండి దేవుడు మీకు కనిపిస్తున్నాడా? కార్ పార్కింగ్ చేసి దగ్గరికి వెళ్తాము. ఓకే, లొకేషన్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా అయితే సూపర్తో ఉంటుంది. ఇది నేను రావడం థర్డ్ టైము, ఫస్ట్ టైం అయితే కాదు. కానీ నీకు ఫస్ట్ టైం అక్క? మా అక్కకి మా తెలియకి అయితే ఫస్ట్ టైం. మా మామ కానీ శబరిమల టూర్ వచ్చినప్పుడు అయితే వచ్చినాడు. ఓకే, దగ్గరికి వెళ్ళి ఇంకా క్లియర్గా వీడియో తీస్తా. ఓకే ఆమమ్మా, కార్ అక్కడ పార్కింగ్లో పెట్టేసి దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూపిస్తా. ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే, కార్లు. టైం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఏమైతే స్నాక్స్ ఇట్లా కెఫేలు అట్లాంటివి అయితే ఏం లేవు. ఇప్పుడైతే అన్ని అప్గ్రేడ్ చేసినారు దేవుడికి ఎదురుగా అనమాట. ముందైతే స్ట్రైట్గా దారి ఒకటే ఉంటాండి ఎంట్రన్స్ గేట్లో నుంచి. కార్లు అయితే ఇప్పుడు ఇటు సైడు అటు సైడు పార్కింగ్ చేస్తారనమాట. ఇప్పుడైతే మొత్తం ఖాళీ ఉన్నారు. లైట్ షో స్టార్ట్ అయ్యేసరికి ఇక్కడ ఇటు వరకు కానీ ఫుల్గా జనాలు అయితే వచ్చేస్తారు. అది అటుపక్క ఉన్నాయి చూడండి, అవన్నీ అయితే ఒక చెట్లే. బాగుంటాయి ఫొటోస్ దిగడానికి లొకేషన్ అయితే. గుడి ముందరికి అయితే పోదాం. ఇంకా ఆల్రెడీ ఫ్రంట్లో అందరూ అయితే వచ్చి కూర్చున్నారు అనమాట. ఎవరు రానికో అంటే లైట్ షో దగ్గర ఇంకా చూడడానికి. బేసికల్గా చెప్పాలంటే లైట్ షో అని అంటామే కానీ ఇంకా అందరూ లైట్ షో కన్నా సెల్లో వీడియో తీసేది అయితే ఎక్కువ అనమాట. లైట్ షో చూసేది తక్కువ. అందరి చేతుల్లోనే సెల్లే ఉంటాయి. చూపిస్తాను నైట్ లైట్ షో జరిగేటప్పుడు అందరూ సెల్లో వీడియోలు తీస్తారు. ఇంకా బ్యాక్ సైడ్ అయితే కొన్ని దర్శనాలు ఉంటాయన్నమాట. అదేదో జ్ఞానలింగము అలా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి రావాలి. టైం అయితే ఇంక ఫాస్ట్గా వెళ్తున్నాం. ఓకే, ప్రస్తుతానికి బుల్ల అంతా ఖాళీ అవుతుంది కదా. ఇంకొద్దిసేపు లైట్స్ స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ అయితే వచ్చేస్తారు జనాలు. ఇంకా లైట్స్ దేవుడి మీదకి ఈ పక్కలో ఉన్నది చూడు, ఈ పోలు అక్కడ ఒక పోల్ ఉంది చూడు, ఆ పోల్స్ నుంచి అయితే పడతాయి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అయితే వస్తాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు మేము చూడలేదు కానీ ఇంకా లైట్ షో చూడలేదని సెకండ్ టైం అయితే వచ్చినాము లైట్ షో చూడడానికి. అప్పుడైతే ఇక్కడ చిన్న చిన్న షాప్స్ అలా అయితే ఏమి ఉండేటివి కాదు. ఇప్పుడైతే అన్నీ పెట్టినారనమాట. దారి పొడగాకు ఇలా ఏమన్నా బజ్జీలు అలా బన్స్ టీ అలాంటివన్నీ అయితే పెట్టినారు. ఇంకా ఒకటే కాకుండా బ్యాక్ సైడ్ పోదాం అనుకున్నాం కదా. ఇంకా లైట్ షో స్టార్ట్ అవుతుంది. ఇంకా అందుకనేసి అని బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ లైట్ షో అయితే చూసేద్దామని. ఓకే, లైట్ షో అయితే స్టార్ట్ అయింది. ఒక 2-3 మినిట్స్ వీడియో అయితే పెడతాను. ఓకే, సాంగ్స్ ఉంటాయి. ఇంకా ముందరికి వెళ్తే డ్యాన్సెస్ అన్నీ ఉంటాయి. సో చూడండి వీడియో అయితే లాస్ట్ వరకు. ఓకే,
చూసారు కదా, డ్యాన్స్ అయితే చాలా బాగా చేసినారు. ఇంకా లైటింగ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంక వీడియో అయితే స్టాప్ చేసుకుని అయితే ఇక్కడికి వచ్చేసిన. లైట్ అయితే స్టార్ట్ అయింది. అదోది దివ్య జ్యోతి స్టార్ట్స్ ఆన్ షార్ట్లీ అనేసి అయితే నేను చెప్తున్నాను మైక్లో. ఇంకా లైటింగ్ షో చూస్తూ ఇంకా మేమైతే కొన్ని స్నాక్స్ అనేది తెచ్చుకున్నాం తినడానికి. చూడండి, క్రీమ్ బన్ అంట, మసాలా చాట్లు అన్నీ తెచ్చుకున్నాం. ఇంకా తినేసి లైట్ షో అయితే చూస్తాము. లైట్ షో అయితే పెడతాను చూడు. ఓకే, చూడండి. 1 అయింది. ఇంకా 3D షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. వీళ్ళు మా ముందర నిలబడుకోరు, వీళ్ళు కూర్చోమని చెప్పాలా. లెట్స్ వాళ్ళే చెప్తారంట కూర్చోమని. ఓకే, లైట్స్ అన్నీ ఆఫ్ చేసి 3D షో అయితే స్టార్ట్ చేస్తారు. అందరూ వీడియో కాల్ చేసి ఫోన్లు వీడియోలే తీసినారు. శివుడిని అయితే చాలా తక్కువ మందే చూసింటారు. నేనంటే సెల్ఫీ స్టిక్తో అయితే నిలబెట్టేసినావా. ఇక్కడ లాస్ట్ టైం చూసినా కదా, మళ్ళీ ఈసారి మిస్ అవ్వకూడదు అనేసి. చూడండి, ఓకేనా. సీ యూ ఇస్ అ టెంపుల్, బాయ్ అని. ఇక్కడ హారతి అయితే ఇస్తారనమాట. అందరూ లైటింగ్ అయిపోతాం, చాలామంది వెళ్ళిపోయినారు. ఒక 5 minutes వెయిట్ చేసి దేవునికి పూజించుకొని హారతి అయితే తీసుకొస్తారు. ఓకే, ఇదైతే మిస్ అవ్వకండి. ఇంత తిరిగి హారతి తీసుకోకుంటే బాగోదు కదా. చూడండి, అప్పుడే చాలామంది అయితే వెళ్ళిపోయినారు, అందరూ అయితే హారతి మిస్ అయినారు. ఓకే, ఇది చిన్న లింగము, అదే పాములు అయితే ఉన్నాయి ఇక్కడ. ఫోన్ అయితే అలో లేదన్నారు. ఇంకా వెళ్ళి అక్కడ చూసుకొని వచ్చినాం. దగ్గరికి వెళ్తానండి. చూడండి, ఏ టైంలో వచ్చింటే బాగుండేది. ఇలా అయితే లైటింగ్ చూడాలనుకున్నాం, లైటింగ్ అయితే చూసినాము. ఓకే, ఇంక ఈరోజు అయితే ఇంతే. ఇంకా నెక్స్ట్ ఏది బా తీస్తా దగ్గరికి వచ్చినాం కదా. టుమారో మార్నింగ్ అయితే భవానీ టెంపుల్కి వెళ్తాం, ఈ రోడ్ దగ్గర. ఇంకా అది ఇంకా నిన్న మొన్న జరిగిన వీడియోలు ఎక్కడెక్కడ వెళ్ళినాం ఏమేమి చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఉంటాయి. ఓకేనా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇదైతే Day 3 వీడియో. Day 2, Day 1 వీడియోలు అయితే ఛానల్లో ఉన్నాయి. Day 4 వీడియో అయితే రేపు వస్తుంది. ఓకే, డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, కానీ శివుడు ఎదురుగా కానీ దీపం అయితే అంటించినారు. ఇంకా అది మొక్కున్నాము. ఇంకా వీడియోలో అయితే స్నేక్ అయితే రియల్ లాగా ఉంటుంది అనమాట. 3Dలో అయితే అలా ఇలా కదులుతానట్టు ఉంటుంది. ఓకేనా, అటుపక్క ఇటుపక్క ఉండే చెట్లన్నీ అయితే ఒక చెట్లు చూడండి. మనమైతే కార్ అయితే అక్కడ పార్కింగ్ చేసినాం. చాలామంది ఇక్కడికి వచ్చి దీపం దర్శించుకోకుండానే వెళ్ళిపోతారు, లైటింగ్ అయిపోయింది అనుకొని. సో ఎవరు అలా వెళ్ళకండి, లాస్ట్ వరకు స్టే చేసి 10 minutes లేట్ అయినా కానీ ఇక్కడ వచ్చి దీపం అన్ని దర్శించుకొని మొక్కొని వెళ్ళాలా. ఓకేనా, ఆటోలో పోయి బస్ స్టాండ్లో దిగేసిపోతారా? ఫోటో తీసుకున్నా రైట్లోనా? అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మంచాన్న పట్టారే.